ಕನ್ನಡ ಜನತೆಗೆ ನಮಸ್ಕಾರ. ఇసుకేస్తే రాళ్ళంత జనం నేలైనిందా ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు ఇక్కడికి విచ్చేసి అభిమానపు కట్టలను తెంచుకొని వర్షానికి తడిచిన బురదను కూడా లెక్క చేయకుండా గట్టులను దాటుకుని పడి లేచి ఇక్కడికి విచ్చేసిన మొత్తం చింతామణియే కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో నుంచి విచ్చేసిన నా తమ్ముడు శివన్న, అలాగే నా అభిమానులందరికీ, అలాగే ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రేక్షకులు, కన్నడ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, అలాగే విశ్వానికి విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన యుగ పురుషుడు, కారణ జన్ముడు, నాకు తండ్రే కదా నా గురువు, నా దైవం అయిన మా నాన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కళాప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారిని తలుచుకుంటూ, అలాగే తెలుగు దేలయ్యన్న దేశంపు తెలుగు నేను తెలుగు వల్లబుండ తెలుగు ఒకండ ఎల్ల నృపులు కొలుగు పెరిగితే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్న ఆ శ్రీకృష్ణదేవరాయలు నేలకి దిగి వచ్చాడా అన్నట్టు ఆ పాత్రలు పోషించి తెలుగు తమ్ముడు పునీత్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అవರಿಗೆ జై అప్పు, జై అప్పు. వి లవ్ యూ అప్పు, వి మిస్ యూ ಸರ್. ಇದೇ ಖುಷಿಯಲ್ಲಿ ತಾಂಡವಂ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್ ಇದೆ ನಿಮ್ಮ ಮುಂದೆ. ತಾಂಡವಂ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್ ಆದ್ಮೇಲೆ ನಮ್ಮ ಬಾಲಯ್ಯ ಬಾಬು ಮಾತಾಡ್ತಾರೆ. యా వి లవ్ యూ అప్పు, వి మిస్ యూ. అలాగే అంటే మేమంతా ఆ భగవంతుడు కలిపాడు మమ్మల్ని. ఇది యాదృచ్ఛికమో లేకపోతే కాకతాళీయమో. అటు నాన్నగారు కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు, వాళ్ళు చెయ్యని పాత్ర లేదు. అటువంటి ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న తమ్ముడు శివన్నకి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు ఆయనకి నా ఆశీర్వాదాలు. వాగ్రత సంపర్తో వాగ్రత పతిపతే జగతో పితర వందే భారతీయ పరమేశ్వరం నా గాయత్ర పరమంత్ర నమాతు పరదేవత నాహరే పరత శ్రత నానుతా పాతకం పరం యస్మా పార్థివత ప్రాదుర్భూతన భక్తి గురుణ సంతున మాంస శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే. సో ఈ అఖండ తాండవం పొద్దున వర్షం సూచన లేదు అసలు. వెదర్ ఫోర్కాస్ట్లో మేము బయలుదేరాం అక్కడి నుంచి, హోటల్ నుంచి. కుంభవృష్టి, పెద్ద వర్షం పడింది. దారిలో మళ్ళీ రోడ్లంతా పొడి పొడిగా ఉన్నాయి. మళ్ళీ వెన్యూక రాగానే మళ్ళీ వర్షం కురిసింది. మళ్ళీ మేము స్టేజ్ మీదకి రాగానే మొత్తం వర్షం ఆగిపోయింది. ఏమంటారు దీన్ని? అంటే నాన్నగారు కన్నడ రాజ్ కుమార్ గారు, కంఠీరవ రాజ్ కుమార్ గారు నటిస్తుంటే, పౌరాణికలు నటిస్తుంటే, మరి నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకునే జానపదాలు జావలీలు పాడాయి. అలాగే సాంఘికాలు సాహస పరగమనాలు అయ్యాయి. పద్యం నాటు కట్టింది, పద్యం పదునెక్కింది, పాట నాటు కట్టింది. అలాగా ఈరోజు ఆ వరుణదేవుడు కూడా, ప్రకృతి కూడా ఈ యొక్క మా కలయికను, ఈ యొక్క సినిమా ఫంక్షన్ ఇక్కడ జరుపుకోవడం. సో మనం ఉంటాం షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అని. సో అలా ప్రకృతి కూడా ఈనాడు ఇంత పులకరించి మనందరితో సహకరించినందుకు పోలీస్ శాఖ వారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏది ఒక్కటి కూడా ఇంత జనం వచ్చినా ఏది ఒక్కటి కూడా ఇబ్బంది మీకు కానీ
మాకు కానీ ఎవరికి కలగనుకుండా ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు పోలీస్ శాఖ వారికి నేను అంటాను. అంటే నేను కేవలం ఒక నటుడినే కాదు, మీకు తెలుసు హిందూపురం 3వ సారి ఎమ్మెల్యేగా గెలిచాను. నా హిందూపురం ప్రజలకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి 15 సంవత్సరాలుగా చైర్మన్గా ఉంటూ మరి అందరూ కూడా ఎంతో ఖర్చుతో కూడిన వైద్యానికి అతి తక్కువ వైద్యాన్ని అతి తక్కువ ధరలకు వాళ్ళకి చికిత్స అందించడం అయితేనేమి, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేపడుతున్నందుకు మరి ఆ భగవంతుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అఖండ సినిమా విడుదల కాబోతుంది. అఖండ ఇది కేవలం ఒక తెలుగు సినిమా కాదు, ఒక కన్నడ సినిమా కాదు, ఇది పాన్ ఇండియా సినిమా. అంటే ఫస్ట్ సర్టిఫైడ్ పాన్ ఇండియా ఫిలిం, ఫస్ట్ సర్టిఫైడ్. దీంట్లో ముందుగా మేము అఖండ 1 తీసాము. పాండమిక్ అప్పుడు బాగా కోవిడ్ ఉధృతంగా ఉన్న టైంలో అందరు భయపడుతుంటే సినిమాలు రిలీజ్ చేయడానికి జనం వస్తారా రారా థియేటర్కి చూస్తారా లేదా అన్న తరుణంలో ఆ సినిమాని విడుదల చేయడం అయింది. మొట్టమొదటి భారతీయ చలనచిత్రం రిలీజ్ అయింది. ఆ తర్వాత మిగతా సినిమాలన్నీ రిలీజ్ అయినాయి. ఆ సినిమాలో మనం చూపించింది ఏంటి? పిల్లల జోలికి కానీ, ప్రకృతి జోలికి కానీ, ధర్మం జోలికి కానీ వస్తే భగవంతుడు మనిషిలోకి ఆవహిస్తాడని. ఈ సినిమాలో మీరు చూడబోతున్నారు ఏంటంటే ముఖ్యంగా సనాతన హైందవ ధర్మం, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశ మహాశక్తి అయిన యువత మీరందరూ కూడా పెడదారిలో కాకుండా మంచి దారిలో నడవడానికి నా ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉంటుంది. అటువంటిదే ఈ అఖండ తాండవం. రేపు చూస్తారు సినిమా ఎంత అద్భుతంగా. ఒక్కొక్కళ్ళ గురించి నేను చెప్పక్కర్లేదు. మా డైరెక్టర్ గారు ఉన్నారు, బోయపాటి శ్రీను గారు. మేము చేసిన 4వ సినిమా. మొదటి సింహ, దాని తర్వాత లెజెండ్, దాని తర్వాత అఖండ 1, ఇప్పుడు అఖండ తాండవం. ప్రతి ఒక్కరు కూడా ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పాత్రలో ఎలా జీవించి ఎంత బాగా ఆ పాత్రలకు మరి పరకాయ ప్రవేశం చేసి అణువులో ఆ పాత్ర నింపుకొని ఎలా పాత్రలకి న్యాయం చేశారో మీరే చూస్తారు ఈ సినిమాల్లో. అంత క్రెడిట్ నేను అంటే నా గురించి ఈ సినిమా గురించి చెప్పాలంటే నేను ఏ పాత్ర చేసినా కూడా ఆ పాత్ర నాలో ఆవహిస్తుంది. అలాగే ఈ సినిమాలో ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మన సనాతన హైందవ ధర్మం మన యొక్క సమాజం యొక్క మూలాలు, మన దేశపు మూలాలు. అంటే ముందుగా అసలు ధర్మంగా ఎలా బతకాలి, ఎలా జీవించాలి, అలాగే సత్యం కోసం పోరాడాలి, అలాగే అన్యాయం ముందు తల వంచకూడదు అన్నది మన సనాతన హైందవ ధర్మం. ఎంతోమంది చూస్తారు సినిమా, ఎంత బాగా తీశారు మా నిర్మాత గోపి గారు. ఎంతో నమ్మకంతో ఏం చెప్పినా మీరు వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ షూట్ చేయాలన్నా ఆయనకి నా అభినందన తెలియజేసుకుంటున్నాను. అలాగే తమ్మన్ గారి గురించి చెప్పక్కర్లేదు. బాక్సులు అప్పుడే బద్దలైనవి. ఏది రికార్డ్ బాక్స్ కాదు, థియేటర్లో సబ్బూఫర్లు పేలిపోయినాయి. అంటే రేపు చూస్తారు ఈ సినిమాలో కూడా ఆయన అందుకే రాలేపోయాడు. ఆయన ఇక్కడ మొత్తం శివుడు పూనాడు. ఇక్కడ కూడా ఒక శివాలయం ఉంది, కైలాసగిరి పూర్తిగా అవ్వబోతుంది. ఇక్కడ ఎమ్మెల్యే సుధాకర్ రెడ్డి గారు, వాళ్ళ తండ్రి గారు, ఆయన మొదలుపెట్టింది మొత్తం 61 అడుగుల శివలింగాన్ని. తప్పకుండా ఆయన దర్శనానికి వస్తాం. ఆయన దర్శనానికే కాదు, ఈ సినిమా యొక్క సక్సెస్ మీటు ఇక్కడ జరుపుతామని మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇక అందరూ కూడా సంయుక్త మేనన్ గారు పాత్రలు చెప్పను, రేపు సినిమాలో చూస్తారు. అలాగే హర్షాలి ఎప్పుడో బజరంగ్ భాయిజాన్లో చిన్న పాప, ఇవాళ ఇది 2వ సినిమా ఆవిడికి. మరి ఆవిడ పాత్రను చూస్తారు ఎంత బాగా మరిచారు మన దర్శకుడు. అలాగే ఆది పినిశెట్టి గారు,
సాంగే గారు, మరి అయ్యప్ప అమ్మా ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నా కనపడతావు. ప్రతి ఒక్కళ్ళు అందరు కూడా వాళ్ళ వాళ్ళ పాత్రలు అయితేనేమి, అలాగే సాంకేతిక నిపుణులు అయితేనేమి, వాళ్ళ ఇచ్చిన పనిని ఎంతో సమర్థవంతంగా వాళ్ళు నిర్వహించారు. చూస్తారు రేపు ఇంకా బ్రహ్మాండంగా. నేను ఎదురు చూస్తున్నాను, అది నేనేనా అని నాకు అనుమానం. శివుడి అనుమతి లేనిది ఎప్పుడు కూడా కన్నెత్తి చూడను. నువ్వు చూస్తావా? అమాయకుల ప్రాణాలు తీస్తావా? అబ్బా, అంటే నటనంటే కేవలం నవ్వడమో అరవడమో లేకపోతే ఒక తృప్తిగా అరవడం నవ్వడమో ఏడవడమో కాదు. నటనంటే ఒక పాత్రలోకి వెళ్ళడం, పరకాయ ప్రవేశం చేయడం. ఆ పాత్ర యొక్క అనుభవాలు మనకు తెలీదు. ఈ సినిమాలో కూడా ఇప్పుడు మీరు చూడబోయేది ఈ అఖండ తాండవంలో మనిషే భగవంతుడి రూపం తీసుకుంటే వీటిని కాపాడడానికి ఎలా ఉంటుందని, దాంట్లో ఏమో దేవుడు మనుషులు ఆవించాడు, దీంట్లో మనిషి దేవుడుగా ఎలా కనపడతాడో మీ ముందు అది మీరు చూడబోతున్నారు. ఏదన్నా ఇవాళ కన్నడ ప్రజానికానికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఇదే డిస్ట్రిక్ట్లో భైరవ దీపం 5 సెంటర్లు 100 రోజులు, ముద్దుల మావయ్య సమరసింహారెడ్డి 109 రోజులు, మళ్ళీ రిలీజ్లో మళ్ళీ 75 రోజులు ఆడింది సమరసింహారెడ్డి. ఇట్లా రికార్డుల వర్షాలు కురిపిస్తున్నారు. ఏదైనా అది మా తల్లిదండ్రులు వాళ్ళు మాకు అప్పగించి పెట్టిన బాధ్యత. ఆ నరనరాల్లో, మా ఇద్దరి నరనరాల్లో మా తండ్రుల యొక్క రక్తం ప్రవహిస్తుంది. తప్పకుండా ప్రతి పాత ఇప్పుడు అక్కడ వీరసింహారెడ్డి సినిమా నేను చెప్పాను, మఫ్తీ సినిమా నుంచి తమ్ముడు గెటప్ నేను కాపీ కొట్టాను. ఇచ్చిపుచ్చుకోవడమే, బికాస్ ఒక ఆర్టిస్ట్ చూస్తే మనం ఇన్స్పైర్ అవుతాం. అక్కడి నుంచి మనం ఏం తీసుకోవాలి, ఏది మనం మిస్ అవుతున్నాం అన్నది. ఇలా ఇచ్చిపుచ్చుకోవడాలు అందరి వల్ల కాదు, మా ఇద్దరికి అది కుదిరింది, మాకిద్దరికి. సో అయినా మరొకసారి సరే, ఏ విధంగా బాబు ఈ సినిమాలో డైలాగులు చెప్పేటివి కావు. రేపు థియేటర్లో మీరు వింటేనే శ్రవణానందం కాదు, ఎలా గుబురు పుడుతుందో చూడండి రేపు థియేటర్లో. అంత థ్యాంక్స్ అందరు కూడా మరొకసారి. సో మన ఇక్కడ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే అయిన ఎడ్యుకేషన్ మినిస్టర్ సుధాకర్ రెడ్డి గారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఎస్పీ గారు కుషాల్ గారికి కూడా, వాళ్ళ సిబ్బంది మొత్తం పోలీస్ శాఖకి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. పాత్రికేయులు ఎవరెవరైతే ఇక్కడికి వచ్చారో, ప్రింట్ మీడియా ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముందుగా ఆ పైన భగవంతుడికి ఇంత ఆహ్లాదకరమైన చల్లని వాతావరణంలో ఇంత వేడి సినిమా ఎలా ఉంటుంది? మంచి నూనెలో గారెలు వేయడానికి మినపప్పు వేస్తే ఎలా ఉంటుంది? అలా. సో మీ అందరితో పాటు ఇక మీలో ఒకటి కానీ, ఎందుకంటే నేను కూడా ఎదురు చూస్తాను మీలాగే సినిమా కోసం. సో థ్యాంక్స్. పిక్చర్ చాలా బాగా వచ్చింది, హిట్ అవుతుంది అని చెప్తున్నా. ఎందుకంటే మీరందరి అభిరుచులు నాకు తెలుసు. తెలుగు అయితేనేమి, కన్నడ అయితేనేమి, మన దగ్గర ఉన్న సత్సంబంధం. ఎటువంటి కొత్త సినిమానైనా ఆదరిస్తారు. మేమంతా ఒక ఎవ్రీడే యూజబుల్ కమాడిటీ లాంటి వాళ్ళం. అటువంటిది మీ
అభిరుచులేమో తెలుసుకుని మేమే ఒక ముందడుగేసి ఒక ఏం ప్రయత్నం చేసినా కూడా మీ అందరు ఆశీర్వదిస్తూ ఈనాడు మేమంతా ఈ స్థాయికి ఉన్నా ఉంటే అటువంటి సినిమాలు చూసి మీరంతా మా వెన్ను తట్టి ఇంకా ఎటువంటి మంచి సినిమాలు ఇవ్వండి అని ప్రోత్సహిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ మరొకసారి నాకు అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.